తమిళనాడు మాజీ సీఎం జయలలిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇవాళ కర్ణాటక హైకోర్టు ముందుకు రానుంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు రుజువవడంతో ఆమెను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు 100 కోట్ల జరిమానా కూడా విధించింది. అయితే ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జయ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయడంతో పాటు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన జయలలిత తరపున ప్రముఖ లాయర్ రామ్ జెఠ్మలానీ వాదించేందుకు సిద్ధమవుతున్నారు. జయ దరఖాస్తుపై విచారణను తొలుత ఈ నెల 6కు వాయిదా వేసిన వెకేషన్ బెంచ్ ఈ నెల 2 నుండి 6 వరకు సెలవులుండటంతో సత్వర విచారణ కోరుతూ రామ్ జెఠ్మలానీ నేతృత్వంలోని లాయర్లు హైకోర్టు రిజిస్ట్రార్కు అందజేసిన నివేదన మేరకు నేడు విచారణ జరిపేందుకు అంగీకరించారు. బెయిల్పై ఇవాళ నిర్ణయం రానుండటంతో ఏం జరుగుతుందో అని అన్నాడీఎంకే కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.